ఎస్పీకే ఫార్మింగ్ కొత్తగా మొదలుపెట్టవలసిన వారు ముందు భూమిని ఆరోగ్యంగా తయారు చేసుకోవాలండి. భూమి ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదు. సేంద్రియ గర్భము చాలా తక్కువగా ఉన్నది. జీవన ద్రవ్యం అయితే అసలు లేదు. కాబట్టి భూమిని ఆరోగ్యంగా చేసుకోకుండా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టకూడదు. దానికి గాను భూమి ఆరోగ్యంగా తయారు చేసుకోవాలనంటే 3 రకాల మల్చింగ్లు ఉంటాయి. ఆ మల్చింగ్ల గురించి చెప్పండి. స్ట్రా మల్చింగ్ చేసిన తర్వాత స్ట్రా మల్చింగ్ మీద ఏమి అప్లై చేయాలి? జీవామృతం అప్లై చేయాలి. కొన్నాళ్ళకి ఆ స్ట్రా మల్చింగ్ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోతూ మల్చింగ్ చేస్తూ ఉండాలి. జీవామృతము భూమి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా స్ట్రా మల్చింగ్ కానీ లైవ్ మల్చింగ్ కానీ చేయాల్సిందే, తప్పదండి. ముందు భూమిని ఆచ్ఛాదన చేసిన తర్వాత హ్యూమస్ పెంచుకున్న తర్వాత పంటల సాగు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలి. కాస్త ఆచ్ఛాదన, సజీవాచ్ఛాదన. కాస్త ఆచ్ఛాదనలో మోనోకాటు, డైకాటు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఏ నిష్పత్తిలో ఉండాలి? ఆ మోనోకాటు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు నువ్వు ఫోటోలు చూపిస్తావా? అదేంటది? చెర్రకు పిప్పి, అది మోనోకాటు. అది డైకాటు ఏంటది? శనగ పొట్టు, చెరకు పిప్పి. ఇప్పుడు స్ట్రా మల్చింగ్ హైటు ఎంత ఉండాలి?